మా సిఆర్ గారు ఎంత చెప్పినా వినకుండా ఒక రోజు పెట్రోల్ బంక్ లో పని చేస్తానని వెళ్ళి పెద్ద బొక్క పెట్టుకున్నాడు. ఇంకా మ్యాటర్ ఏంటంటే కాలేజ్ అయిపోగానే ఖాళీగా ఉండడం దేనికి, ఏదో ఒక పని చేసుకుంటే బెటర్ అని ఫ్రెండ్స్ అందరం కూర్చొని పనులన్నీ మానేసుకుని పనికి వాళ్ళ మాటలన్నీ మాట్లాడుకుంటున్నాం. మంచి మంచి కట్టుబాట్లు సార్. ఇంక ఈ మాటల్లో మాట పెరిగి పెద్ద పెంట అయింది. అదేంటంటే మా గ్యాంగ్ లో ధైర్యవంతులు ఎవరైనా డిస్కషన్ పెట్టి అందరి పేర్లు చెప్పారు కానీ మా సిఆర్ గారి పేరు చెప్పలేదు. వాడు దానికి బాగా హట్ అయిపోయి నా పేరు ఎందుకు చెప్పలేదురా, మీరు ఏదైనా చెప్పండి చేస్తా అని చెప్పని అన్నాడు. ఇంకా మా దూలగాళ్ళందరూ కలిసి అయితే ఒక రోజు పెట్రోల్ బంక్ లో పని చేయరా అని చెప్పారు. వాడు ఇంకా సాయంత్రం డ్రెస్ చేసుకుని డ్యూటీ ఎక్కేశాడు. వద్దులేరా అని ఎంత చెప్పినా వినట్లేదు, నేను ప్రూవ్ చేసే చూపిస్తా అంటున్నాడు. ఇంకో సైడ్ మా సిఆర్ గారి అసిస్టెంట్ కోటి గారు కూడా పనిలో జాయిన్ అయ్యాడు. వాడికే సరిగ్గా రాదు, వాడికి మళ్ళీ ఇంకో అసిస్టెంట్. అసలు మా సిఆర్ గారి దగ్గర అయితే జేబులో డబ్బులు గలగల మోగిపోతున్నాయి. అప్పటి వరకు అంతా బానే ఉంది కానీ అప్పుడే మా సిఆర్ గారు ఒక పెద్ద కామెడీ చేశాడు. అదేంటంటే కన్ఫ్యూజ్ అయిపోయి బైక్ ఏమో డీజిల్ కొట్టాడు, ఆటోకేమో పెట్రోల్ కొట్టాడు. వాడు చేసిన పనికి వాళ్ళిద్దరికి 2000 ఇచ్చి మేనేజ్ చేసి వాళ్ళిద్దరిని అక్కడి నుంచి పంపించేశాడు. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అట్లుంటది మరి మా సిఆర్ అంటే. ఈనాటి ముఖ్యాంశాలు ఇవే. మరి వెళ్లే ముందు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మాత్రం మర్చిపోద్దే. మళ్ళీ కలుద్దాం, వెళ్ళొస్తా.